వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇట్లాంటి మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఇవి పేపర్ 1 వాళ్ళకు కూడా పనికి వస్తాయి. అంటే పేపర్ 1, పేపర్ 2, 8th క్లాస్ వరకు పేపర్ 1 ఉంటుంది. 9th, 10th ఏదైనా కవర్ అయితే పేపర్ 2 ఉంటుంది. 9th, 10th కూడా కొన్ని సందర్భాల్లో పేపర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఇది చూడండి, మన క్వశ్చన్ టెట్ పేపర్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మరి ఇంతకుముందు వీడియోలో సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, మనకు టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ మ్యాన్ ఆఫ్ హైట్ 1.6 meters ఈజ్ 18.4 meters అవే ఫ్రమ్ ఏ టవర్ ఆఫ్ 20 meters height ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఎలివేషన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాన్ ఆ 1.6 meters ఎత్తు ఉన్న ఒక వ్యక్తి 20 మీటర్ల ఎత్తు ఉన్న ఒక గోపురం నుండి 18.4 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ వ్యక్తి కంటి నుండి గోపురం పై భాగానికి ఏర్పడే ఊర్ధ్వ కోణం ఎంత అని అన్నాడు. ఇంతకుముందు వీడియోలో ఊర్ధ్వ కోణం ఏంది, నిమ్న కోణం ఏంది అనేది క్లియర్గా చెప్పుకున్నాం. ఇది 10th క్లాస్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 1.6 meters ఎత్తున్న ఒక వ్యక్తి అబ్జర్వర్ హైట్ ఇచ్చినప్పుడు మనం అబ్జర్వర్ హైట్ను పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ హైట్ ఇవ్వనప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైట్ ఇచ్చింది కాబట్టి అబ్జర్వర్ హైట్ను మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. గోపురం ఎత్తు ఎంత ఉంది, ఫస్ట్ దీనికి డయాగ్రామ్ గీసుకోవాలి. గోపురం ఎత్తు 20 మీటర్లు ఉంది. అంటే గోపురం అంటే మనం ఒక గీత గీసుకుంటాం, నిలువుగా ఉన్నటువంటి ఒక గీత గీసుకుంటాం. ఇది గోపురం. చూడండి, నిలువుగా ఒక గీత వచ్చేస్తే ఇది గోపురం. ఇక్కడ నుంచి ఇది 20 మీటర్లు ఉంది, ఇది 20 మీటర్లు ఉంది గోపురం ఎత్తు. ఇది ఏ, ఇది బి, ఇక్కడ సి అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. ఎత్తున్న ఒక గోపురం నుండి ఎంత మీటర్ దూరంలో ఉన్నాడు? 18.4 meters దూరంలో ఉన్నాడు. 18.4 meters దూరంలో ఉన్నాడు. చూడండి, గోపురం నుండి అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, సి దగ్గర 18.4 meters దూరంలో ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్జర్వర్ ఎత్తు కూడా ఇచ్చిండు, ఒక వ్యక్తి ఎత్తు కూడా ఇచ్చిండు. ఎత్తు ఎంత ఇచ్చిండు? 1.6. అది కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇది 1.6. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? అతని కంటి నుండి గోపురం పై భాగానికి అంటే ఇక్కడ ఉంటుంది అతని కన్ను. సో అబ్జర్వర్ హైట్ పరిగణలోకి తీసుకుంటే పై నుంచి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ దీనికి ఒక లైను, హారిజాంటల్ లైన్ ఒకటి గీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గీసేస్తాం. ఇప్పుడు ఏంది, ఈ ఊర్ధ్వ ఇక్కడ ఉన్నటువంటి కోణంగా అనుకోవాలి మనం. ఈ కోణం ఎంత అంటున్నట్టే దృష్టి రేఖ ఇట్లా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అటు పైకి వెళ్తుంది దృష్టి రేఖ. గోపురం పై భాగాన్ని చూస్తున్నాం. ఇది 20 మీటర్లు ఉంది, ఇది మొత్తం 20 మీటర్లు ఉంది. ఇది 1.6 అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏబిసి డి రాసినాం అనుకోండి. ఇక్కడ డి, ఇది ఈ రాసినాం అనుకోండి. బీసీ ఎంత ఉంటుందో డిఈ కూడా అంతే ఉంటుంది. అంటే ఇది కూడా 18.4. ఇక్కడ 18.4 meters. ఇప్పుడు ఏఈ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏఈ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ ఎంత? ఏబి ఎంత మనకు? ఏబి ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది మనకు. ఏబి ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది. బిఈ ఎంత ఉంది? 1.6 ఉంది. బిఈ 1.6. ఇది రెక్టాంగిల్ ఏర్పడింది చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇది 1.6 అయితే ఇది కూడా 1.6 అవుతుంది. అంటే 1.6 తీసేయాలి. అందులోంచి 20 నుంచి 1.6 తీసేస్తే మనకు ఏఈ వస్తుంది. ఏఈ ఎంత అవుతుంది మనకు? 18.4 అవుతుంది. ఇది కూడా 18.4 అవుతుంది ఏఈ. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ కోణం ఉంది అనుకుంటున్నాం. కోణం ఉంటే మన ట్రిగ్నామెట్రీలో కోణం మనం ఎక్కువగా ట్యాన్ ఉపయోగిస్తాం. ట్యాన్ ఉపయోగిస్తాం కాబట్టి ట్యాన్ టీటా ఏంటి? ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఏది ఎదుటి భుజం అవుతుంది? కోణానికి ఎదుర్కొన్నది ఎదుటి భుజం, లంబ కోణానికి ఎదుర్కొన్నది కర్ణం, హైపోటెన్యూస్. ఇక మిగిలింది ఆసన్న భుజం. ఎప్పుడైనా మనం ఎదుటి భుజాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లంబకోణ త్రిభుజంలో కోణానికి ఎదుర్కొన్నది ఎదుటి భుజం,
లంబకోణానికి ఎదురుగున్నది కర్ణము, మిగిలింది ఆసన భుజం. సో ఇప్పుడు ఇది ఆసన భుజం, ఇది ఎదుటి భుజం, రెండు సమానం ఉన్నాయి. ఎప్పుడైనా చూడండి ఆసన భుజం ఎదుటి భుజాలు రెండు సమానంగా ఉంటే అక్కడ ఏర్పడే కోణం ఊర్ధ్వ కోణం కానీ నిమ్న కోణం కానీ 45 degrees ఉంటుంది. ఆసన కోణానికి ఎదుటి భుజం రెండు సేమ్ ఉంటే 45 degrees. ఎట్లా వస్తుంది 45 degrees అంటే మనకు tan θ ఎదుటి భుజం బై కర్ణం కాబట్టి ఎదుటి భుజం ఎంత ఉంది మనకు, ఎదుటి భుజం బై ఆసన భుజం కాబట్టి 18.4/18.4 అంటే tan θ ఎంత వచ్చింది నీకు 1 వచ్చింది. tan θ 1 ఎప్పుడు tan 45 అయినప్పుడే tan θ 1 అవుతుంది. సో θ = 45 degrees. ఇక్కడ ఎత్తు కూడా పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లంబకోణ త్రిభుజంలో ఎదుటి భుజం విలువ ఆసన భుజం విలువ రెండు సమానంగా ఉంటే అక్కడ ఏర్పడేటటువంటి కోణం 45 degrees. ఇక్కడ కానీ ఎక్కడైనా 45 degrees. ఇక్కడ 45 అయితే ఇక్కడ కూడా 45 వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు డైరెక్ట్ రాసేయచ్చు. ఇప్పుడు ఎదుటి భుజం ఆసన భుజం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి కోణం 45 degrees. ఎక్కడుంది 45 degrees? ఇది 45 degrees. అది గుర్తుపెట్టుకోండి. ఇక వేరే వచ్చినప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు సమానంగా వస్తే మాత్రం 45 degrees మీరు చేయాల్సిన అవసరం లేదు, సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మన ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి సెకండ్ క్వశ్చన్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఒక అంక స్టేజ్లో 30వ పదం ఇచ్చిండు, 90 అన్నాడు. 30th term of arithmetic progression is 90. If difference of 20th and 19th term is 5, then 9th term of the progression is. ఒక అంక శ్రేణిలో 30వ పదం ఇచ్చిండు. అసలు పదాలు ఎట్లా రాస్తాం, అంక శ్రేణిలో పదాలు ఎట్లా రాస్తాం? శ్రేణి రాసేటప్పుడు మనం a + d a + 2d ఇలా రాస్తాం. అంక శ్రేణిలో పదాలు a + d a + 2d అంటే ఒకటి తగ్గించి రాస్తాం. మొదటి పదంలో d ఉండదు, రెండో పదంలో ఒక d వస్తుంది, మూడో పదంలో 2 dలు వస్తాయి. అంటే యాక్చువల్గా ఇది a + n - 1 × d. ఇదంతా మనం విపులంగా రాయం ఇక్కడ, ఎందుకంటే మనకు షార్ట్ కట్లో ఆన్సర్ రావాలి కాబట్టి. 30వ పదం అన్నప్పుడు మనం ఏం రాస్తాం, a + 29d = ఎంత ఇచ్చింది 90, పక్కకు రాసేసుకోండి. ఒకవేళ 20వ పదం 19వ పదాల మధ్య వ్యత్యాసం 5 అంటుండు. 20వ పదం ఏమవుతుంది, 20th term ఏమవుతుంది, 20th term a + 19d ఒకటి తగ్గించాలి. 19th term ఏమవుతుంది, a + 18d. సో రెండింటి వ్యత్యాసం అంటుండు. వ్యత్యాసం అంటే తీసేయడం, రెండింటిని తీసేద్దాం ఒకసారి. a + 19d - of a + 18d = 5 అన్నాడు. a + 19d అట్నే రాస్తాం. ఇందులో -a - 18d = 5. ఏ క్యాన్సర్, 19dలోంచి 18d సబ్ట్రాక్షన్ అయితే ఒక d వస్తుంది. d వాల్యూ 5 అన్నట్టు. సో d వాల్యూ 5 కాబట్టి మరి ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఏ వాల్యూ తెలవాలి మనకు, d వాల్యూ తెలవాలి. ఏదైనా స్టేట్లో ఒక పదం కనుక్కోవాలంటే మనకు మొదటి పదం తెలవాలి, కామన్ డిఫరెన్స్ తెలిస్తే వీ కెన్ ఫైండ్ ఎనీ టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ ఏమి ఇచ్చిండు, d వాల్యూ 5 ఇచ్చిండు కాబట్టి a + 29 × 5 = 90. ఇది కూడా గివెన్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉంది. a + 29 × 5 and 5 is 45, 4, 10, 145 = 90. So a = 90 - 145 అంటే ఎంత వస్తుంది మనకు, a = -55 వస్తుంది. a అనేది -55, d అనేది 5 తెలుసు. ఇప్పుడు మనకు ఏ టర్మ్ కావాలి, ఇందులో ఏ టర్మ్ అంటే ఆ టర్మ్ రాస్తాం. ఇప్పుడు 9th టర్మ్ అంటుంది కాబట్టి 9th టర్మ్ ఏది నీకు, a + 8d ఒకటి తగ్గించాలని చెప్పిన. 9th టర్మ్ అన్నప్పుడు a + 8d. సో ఏ ఎంత ఉంది నీకు, 5 + a 5 కాదు, -55, a -55 + 8 × 5 అంటే -55 + 8 5 = 40. -55 అంటే -15. సో 9th టర్మ్ -15 అయితే -15 ఎక్కడుంది మనకు, సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇట్లనే టర్మ్స్ ఇస్తాడు. 18వ పదం 34వ పదం ఇంత అయితే 90వ పదం ఎంత అంటాడు. 18వ పదం 34వ పదంలో మనం సొల్యూషన్స్ ఎలిమినేషన్ మెథడ్ ఈక్వేషన్స్ చేసి ఏని తొలగించి d వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ d సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఎన్నో పదం కనుక్కోమంటుండో చూసి ఆ పదాన్ని మనం కనుక్కుంటాం. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి క్వశ్చన్. 9వ పదం మనకు -15 అవుతుంది. చూడండి ఇక్కడ
ఒక ద్విచక్ర వాహనం ధర రూ. 80,000. దాని విలువ ప్రతి సంవత్సరం 8% చొప్పున తగ్గితే 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది అంటుండ్రు. ఒకసారి దీన్ని మనం సింపుల్గా కాంపౌండ్ రేషియో చేయొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా వేసి చేయొచ్చు. ఒక్కొక్క సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ వేసుకొని చేయాలి. ద్విచక్ర వాహనం విలువ ఎంత ఉందంటే అది P, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉందో ఒకసారి రాసుకుందాం. P = 80,000. ప్రతి సంవత్సరం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు? 8% ఎవ్రీ ఇయర్. అంటే T ఎంత, ఇయర్ ఎంత? 1 ఇయర్. 1 ఇయర్ అంటే అసలు 1 ఇయర్ తర్వాత ఎంత అవుతుంది? 80%. 8% తగ్గుతుంది కాబట్టి 80లో 8% ఎంత అవుతుంది అంటే మనకు తెలుసు కదా. 80లో 8% ఎంత అంటే 80లో 8% తగ్గించాలి మనం. 1 ఇయర్కి ఇంత తగ్గించాలి. తగ్గించాలంటే ఏమొస్తుంది మనకు? 80,000 × 8/100. మనం శాతాలలో నేర్చుకున్నాం. 8% ఎంత అవుతుంది? 80,000లో 1 ఇయర్ ఉంది కాబట్టి మనం అది పరిగణలోకి తీసుకో. 8% చూస్తాం. 8% ఎంత? 2 zeros, 2 zeros క్యాన్సల్ అయితే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 800, 800, 864. 6,400 తగ్గాలి మనం. సింపుల్ చూడండి, ఇక్కడ 80,000కి 8% ఎంత వచ్చింది? 6,400 తగ్గించాలి మనం. 80,000కి నుంచి 6,400 తగ్గించాలి. 6,400 తగ్గిస్తే 0, 0. సో 6, 3, 7, 7,600 అయింది. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఇంత తగ్గింది. అది ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి ఇంకా 2వ సంవత్సరానికి కూడా 8% తగ్గించాలి. ఇప్పుడు 2వ సంవత్సరం ఉన్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఇదే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి కూడా సింపుల్గా వేరే ఫార్ములా ఏం లేదు. 73,600 × 8/100. సో 2 zeros, 2 zeros క్యాన్సల్. ఎంత మిగిలింది మనకు? 736 × 8. 8 6 42, 4, 8 24, 28, 2, 56, 58. 5882 తగ్గించాలి. ఎందులో ఉంచి? 73,600లో ఉంచి 5882 తగ్గించాలి. 5882 తగ్గించాలి. తగ్గిస్తే ఎంత వస్తుంది మనకి? ఇది 5882 అంటే ఇందులోంచి మళ్ళీ 8% తగ్గింది మనకి. 73,600 నుంచి 73,600 అంటే సారీ చూడండి, ఇక్కడ 8 6 48 మనకు మిస్టేక్ అయింది. ఇక్కడ 4 24 8 వస్తుంది. 8 తగ్గించి చూడండి ఒకసారి. 10 8 అంటే 2 1, 5 అంటే 3 అంటే 7, 2 7 6. ఎక్కడుంది? ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఫార్ములాస్ వేసుకొని చేస్తే సులభంగా ఉందనుకుంటే చేయండి. అది లెంతీ ప్రాసెస్ అవుతుందని నేను షార్ట్కట్లో చెప్తున్నాను మీకు. ప్రిన్సిపల్ అమౌంట్ పైన 1 ఇయర్కి ఇంత తగ్గుతుంది కాబట్టి 8% తగ్గించేసినాం, ఇంత వచ్చింది. దీనికి 8,000 సబ్ట్రాక్షన్ చేసినాం, ఇంత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అయింది, నెక్స్ట్ 1 ఇయర్. సో ఇక్కడ మళ్ళీ 8% తగ్గించినాము, 8% చేసినాం, క్యాలిక్యులేట్ చేసినాం. 5888 888 వచ్చింది, 5888 వచ్చింది. 5888ను ఇందులో సబ్ట్రాక్షన్ చేసినాం, ఇది వచ్చింది. ఒకవేళ 3 ఇయర్స్ అని అనుకోండి, మళ్ళీ ఇప్పుడు దీనికి ప్రిన్సిపల్ అమౌంట్కు 8% తగ్గించి వచ్చిందని ఇందులో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు తగ్గే వాల్యూ వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అవర్ ఆన్సర్ ఈజ్ 67712. చూడండి, ఇక్కడ ఒక స్తూపం, సిలిండర్, ఏ సిలిండర్, ఏ కోన్ అండ్ హెమిస్పియర్ ఆర్ ఇన్ ద ఈక్వల్ బేస్ అండ్ హ్యావ్ ద సేమ్ హైట్. ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఈజ్. ఇక్కడ ఏమంటుండే? ఒక స్తూపం, శంకువు మరియు అర్ధగోళ సమానమైన భూమి మరియు సమానమైన ఎత్తును కలిగి ఉంటే, భూమి సమానంగా ఉంది, ఎత్తు కూడా సమానంగా ఉంది, వాటి ఘనపరిమాణ నిష్పత్తి ఎంత అంటాం. అంటే భూమి సమానమే, ఎత్తులు కూడా సమానంగా, కాబట్టి వాటి వ్యాసార్థం సమానంగా ఉంటుంది, హైట్ కూడా సమానంగానే ఉంటుంది. వ్యాసార్థం హైటు 2 సమానమే అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
వాటి ఘనపరిమాణాల నిష్పత్తి అడిగింది. కాబట్టి ఇక్కడ ఘనపరిమాణాల నిష్పత్తి అడిగింది కాబట్టి వాటి ఘనపరిమాణాల సూత్రాలు మనకు తెలిసి ఉండాలి. తెలియకపోతే మనం ఏం చేయలేము. ఘనపరిమాణాల నిష్పత్తి ఏంది? ఒక స్తూపం ఇచ్చిండు, సిలిండర్ స్తూపం ఒకటి ఇచ్చిండు, శంకు ఒకటి ఇచ్చిండు, అర్ధగోళం ఇచ్చిండు. స్తూపం ఘనపరిమాణం 5r²h, శంకు ఘనపరిమాణం 1/3 5r²h, అర్ధగోళం ఘనపరిమాణం 2/3 5r³. మరి వీటి రేషియో ఎట్లా చేస్తాం? ఇక్కడ అంటే ఆర్లు సమానం కాబట్టి అన్ని ఆర్లే రాసుకున్నాం, హెచ్లు కూడా సమానం అనుకుని హెచ్లు రాసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది? అర్ధగోళం అంటే మనకు అర్ధగోళం ఏ రకంగా ఉంటుంది? అర్ధగోళం మనకు ఈ రకంగా ఉంటుంది. ఇది రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వ్యాసార్థమే ఆర్ఏ, ఇది ఆర్ఏ, దీని హైట్ ఆర్ఏ, వ్యాసార్థం కూడా ఆర్ఏ. కాబట్టి ఇక్కడ ఒక ఆర్ దగ్గర మనం ఒక హెచ్ రాసుకోవచ్చు. అర్ధగోళంలో 3 ఆర్లు ఉన్నాయి, 3 ఆర్ల బదులు 3 ఆర్లకు 3 హెచ్లు రాసుకున్నా ఓకే, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ అర్ధగోళం దగ్గర ఒక ఆర్కు ఒక హెచ్ రాసుకుంటాం. ఒక హెచ్ రాసుకుంటే ఇక్కడ కంపేర్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి మనం ఒక ఆర్ దగ్గర ఒక హెచ్ మాత్రమే రాసుకుంటాం. మన ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ 5r²h రేషియో 1/3 5r²h రేషియో 2/3 5r² రాసి ఇంకొక ఆర్ బదులు హెచ్ రాస్తున్నాం. ఎందుకు ఆర్ బదులు హెచ్ అయింది అంటే అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఎంత ఉందో ఎత్తు కూడా అంతే అంటున్నాం, ఎత్తులు కూడా సమానం అంటున్నాం. చూసారు కదా, భూమి వాటి ఎత్తులు సమానంగా ఉన్నాయి, అర్ధగోళం యొక్క భూములు కూడా సమానంగా ఉన్నాయి. అంటే వ్యాసార్థం ఆర్లు సమానమే, హెచ్లు కూడా సమానమే. దీని ఎత్తు ఏమవుతుంది? ఆర్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఒక ఆర్ బదులు ఒక హెచ్ రాస్తున్నాం మనం. సో ఇక్కడ ఇది 5r²h క్యాన్సల్, ఈ 5r²h క్యాన్సల్, ఈ 5r²h క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది? నెంబర్స్ మిగిలింది, 1 మిగిలింది, 1/3 మిగిలింది, 2/3 మిగిలింది. మరి ఇట్లా ఫ్రాక్షన్స్లో వచ్చినప్పుడు రేషియోని మనం ఫ్రాక్షన్స్లో చూపించాం కదా, ఏం చేయాలి? ఇక్కడ దీనికి హారం 1 ఉంది, దీనికి 3 ఉంది, దీనికి 3 ఉంది. హైయెస్ట్ దేనికి ఉంది? ఈ రెండింటికి 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. మొత్తం రేషియోను మల్టిప్లై బై 3 అంటే ఈ 1ను 3తో మల్టిప్లై చేయాలి, 3 వచ్చింది. ఇక్కడ ఈ దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలంటే 3/3 వస్తుంది. ఇక్కడ దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి 6/3 వస్తుంది. చూడండి, 3 క్యాన్సల్, 3 1 3 2 క్యాన్సల్, 3 1 3:1:2. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్తూపం మరియు శంకువు అర్ధగోళాలు ఒక సమానమైన భూమి సమాన ఎత్తులు కలిగి ఉన్నాయి అని అంటే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి 3:1:2 ఉంటుంది. 3 అనేది దేనిది? స్తూపాంది. 1 అనేది శంకువుది, 2 అనేది అర్ధగోళంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడ క్వశ్చన్లో దీన్ని రివర్స్ అడిగింది అనుకోండి, అర్ధగోళం ఫస్ట్ ఇచ్చి స్తూపం సెకండ్ ఇచ్చి శంకువు థర్డ్ ఇస్తే అర్ధగోళంకి ఎంత ఉంది? రేషియో 2 ఉంది. శంకువుకి ఎంత ఉంది? 1 ఉంది. స్తూపానికి ఎంత ఉంది? 3 ఉంది. ఇట్లా వస్తుంది. లేదు స్తూపం మీద సెకండ్ అడిగింది అనుకోండి, దేని ప్లేస్లో దాన్ని పెట్టాలి. ఇక్కడ అర్ధగోళం అడిగింది, ఇక్కడ స్తూపం, ఇక్కడ శంకువు. ఇక్కడ అర్ధగోళం, శంకువు, స్తూపం. ఇక్కడ ఏం అడిగిండు? స్తూపం అడిగిండు, శంకువు అడిగిండు, అర్ధగోళం అడిగిండు. కాబట్టి వాటి యొక్క క్రమం ఏముందో చూసుకొని ఇక్కడ 3 అనేది ఏమో స్తూపం, అంటే స్తూపం 3 రెట్లు ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉంటుంది. అర్ధగోళం ఒక పార్ట్ ఉంటే స్తూపం కోన్ శంకు ఒక పార్ట్ ఉంటే స్తూపం 3 పార్ట్లు ఉంటుంది దానికి. అదేవిధంగా అర్ధగోళం 2 పార్ట్లు ఉంటుంది. అంటే ఒక శంకుతో నీళ్లు తీసుకొని స్తూపంలో పోస్తే 3 సార్లు నిండుతుంది, అర్ధగోళంలో పోస్తే 2 సార్లు నిండుతుంది. అంటే అవి 2 టైమ్స్ ఉంటాయి, ఇది 3 టైమ్స్ ఉంటాయి. సో ఇది అక్కడ ఆర్డర్ చూసుకోవాలి. మీరు ఆర్డర్ చూసుకోకుండా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏది ముందు ఇచ్చిండు అనేది దాని ఆర్డర్. 3 అనేది స్తూపాంది, 1 అనేది శంకువుది, 2 అనేది అర్ధగోళంది. ఎప్పుడు అవి ఆ భూములు ఎత్తులు సమానమైనప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అవి సమానంగా ఇయ్యలేని సందర్భంలో మనం ఇది కన్సిడర్ చేయొద్దు. చూడండి, ఇక్కడ 8 భుజాలు కలిగిన ఒక బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం ఎంత అంటుంది. ఇది కూడా మనకి ఇంతకుముందు అక్కడ వచ్చినట్టుంది క్వశ్చన్. 8 భుజాలు కలిగిన బహుభుజి యొక్క బహుభుజులు అంటే మనకు త్రిభుజాల నుంచి స్టార్ట్ అవుతుంది, 3 భుజాల నుంచి స్టార్ట్ అవుతుంది, 4, 5, 6 ఇట్లా, ఇవన్నీ బహుభుజులు.
సో పాలిగాన్స్ అంటాం. 3 భుజాలు ఉంటే త్రిభుజంలో ఎంత వస్తుంది? 180 వస్తుంది. దీనికి సూత్రం ఉంది మనకు. ఏంది? n-2 ఇంటూ 180 అంతర్కోణాల మొత్తం ఇది సూత్రం. n-2 ఇంటూ 180. n అనేది భుజాల సంఖ్య, ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. భుజాల సంఖ్య ఎంత ఉంది? ఇక్కడ ఒకవేళ త్రిభుజం తీసుకున్నాం అనుకో, త్రిభుజం భుజాల సంఖ్య ఎంత? 3 ఉంటుంది. 3 - 2 ఇంటూ 180 అంటే ఇక్కడ 1 వస్తుంది. 1 ఇంటూ 180, సో 180 వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని భుజాలు అడిగాడు మనకు? 8 భుజాలు అడిగాడు. 8 భుజాలు కాబట్టి n దగ్గర 8 పెట్టాలి మనం, అంతే సింపుల్. ఎన్ని భుజాలు అడిగితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే n-2 ఇంటూ 180. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటే 8 - 2 ఇంటూ 180 6 వస్తుంది. 6 ఇంటూ 180 600 48 4 6 1 6 4 10 1080. D is the right answer. 1080 is the right answer. సో ఇక్కడ n-2 ఇంటూ 180 అనేది గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్ని భుజాలు, 100 భుజాల బహుభుజి ఇంటూ 100 చేసేస్తాం. 100 - 2 ఇంటూ 180 ఎంత వస్తే అంత. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 10th క్వశ్చన్. ఏదైనా ఒక బేసి సంఖ్య యొక్క వర్గాన్ని 8తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత అంటుంది. ఇంకా ఇది మీరు బేస్ సంఖ్య వర్గం తీసుకొని చేసుకో, ఎక్సెప్ట్ 1 పరిగణలోకి తీసుకోవద్దు. బేస్ సంఖ్యలో మన బేస్ సంఖ్యలు ఎన్ని చూడండి ఒకసారి. 3 5 7 ఇట్లా వస్తూనే ఉంటాయి మనకు, 9 సో ఆన్. ఎక్సెప్ట్ 1 తీసుకోకుండా 3 తీసుకున్నాను. 3 స్క్వేర్ వర్గం చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9 8తో భాగిస్తే ఎంత శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. 8 1 8 1 1 మిగులుతుంది. కొన్ని 5 చూద్దాం. 5 స్క్వేర్ చూద్దాం. 5 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 25 వస్తుంది. 8 గుణిజం ఏంది? 25 కంటే ముందు 24. శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 7 తీసుకోండి. 7 స్క్వేర్ అంటే 49. ఇక్కడ చూసి తీసుకోవాలి. 8 టేబుల్లో 8 గుణిజం ఎంత వస్తుంది? దీనికంటే తక్కువ 48 వస్తుంది. అందరు 40. సో 1 శేషం. 9 తీసుకోండి. 81. 8 10 80. 1 శేషం. మీరు ఏ సంఖ్య అయినా తీసుకోండి బేస్ సంఖ్య, దాన్ని వర్గం చేసి 8తో భాగిస్తే శేషం 1 వస్తుంది. సో ఇది మనం ఆ సమయంలో మనకు తెలియలేదు అనుకోండి, బేస్ సంఖ్యలు తీసుకోవాలి, వాటి వర్గం చేయాలి, 8తో భాగించి చూడాలి ఎంత వస్తుంది శేషం. అన్నిటికీ 1 వస్తుంది శేషం. ఎస్, కన్ఫామ్. మనం దాన్ని కన్ఫామ్ చేయొచ్చు. సో 1 శేషం వస్తుంది. ఏదైనా బేస్ సంఖ్య వర్గాన్ని 8తో భాగించినప్పుడు ప్రతిసారి శేషం 1 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్. -4 6 మరియు 8 -3 బిందువులను కలిపే రేఖాఖండాన్ని 1:3 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు ఏ పాదంలో ఉంటుంది అంటుంది. అంతరంగా విభజించే బిందువు ఏ పాదంలో ఉంటుంది? పాదాలు మీరు ఫస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే యాంటీ క్లాక్ వైజ్ మనం కౌంట్ చేస్తాం. ఇది ఫస్ట్ పాదం, ఇది సెకండ్ పాదం, థర్డ్ పాదం, ఇది ఫోర్త్ పాదం. సో మళ్ళీ మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది డీప్గా దీంతో కొంచెం బ్రీఫ్గా మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ ఉంటుంది రైట్ సైడ్ 0 నుంచి, ఇక్కడ మైనస్ ఉంటుంది. వై యాక్సిస్ పైకి ప్లస్ ఉంటుంది, కిందికి మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ 1వ పాదం చూడండి వచ్చే బిందువులు ఎక్స్ ప్లస్ ఏ ఉంటుంది, వై ప్లస్ ఏ ఉంటుంది. అంటే ప్లస్ ప్లస్ 2 ప్లస్లు వస్తే 1వ పాదం. ఎక్స్ వై, ఎక్స్ నిరూపకం వై నిరూపకం 2 ప్లస్లే వచ్చినాయి అనుకోండి, మొదటి పాదం ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎక్సే రాయాలి, వై రాయద్దు. ఎక్స్ ఎంత ఉంది? మైనస్ ఉంది. వై ఎంత ఉంది? ప్లస్ ఉంది. ఇది 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 ప్లస్, ఇగో ఇది ఈ 2 పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్ అంటే ఇది. సో అంటే ఎక్స్ మైనస్ ఉండి వై ప్లస్ ఉంటే 2వ పాదం. ఇక్కడ చూడండి ఈ 2 తీసుకుంటాం కాబట్టి 2 మైనస్లే ఉన్నాయి. 3వ పాదంలో 2 మైనస్లే. 3వ పాదంలో 2 మైనస్. 4వ పాదం వచ్చేసరికి ఎక్స్ ప్లస్ ఉంది, వై మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఆపోజిట్, దీనికి థర్డ్కి ఆపోజిట్. అది మైనస్ ప్లస్, ఇది ప్లస్ మైనస్. ఇక్కడ ఫస్ట్కు థర్డ్ ఆపోజిట్. ఈ 2 ప్లస్లు 2 మైనస్లు. ఇప్పుడు మీరు -4, 6 ఏ పాదంలో ఉంటుందంటే ఈజీగా చెప్తారు. అది 2వ పాదంలో ఉంటుంది. ఎక్స్ మైనస్ ఉంది, వై ప్లస్. 8 -3 ఏ పాదంలో ఉంది? 4వ పాదం ఉంటుంది. ఎక్స్ ప్లస్ ఉంది, వై మైనస్. అంటే ఈ బిందువులను కలిపి 1:3 నిష్పత్తిలో విభజించే బిందువు ఏ పదంలో ఉంటుందో అంటాం. 1:3 నిష్పత్తిలో విభజించే బిందువు కనుక్కోవాలి మనం.
ఇచ్చినటువంటి బిందువు ఏంది మనకు 4,6 8,-3. ఇది x1 y1, ఇది x2 y2, 1:3 అనేది ఇది m1:m2. మనకు ఫార్ములా ఉంది m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది అంతరంగ వించే బిందు నిరూపకాలకు సంబంధించినటువంటి ఫార్ములా. 1 2 m1 తీసుకోవాలి, ఫస్ట్ 1తో స్టార్ట్ కావాలి, రేషియో ఫస్ట్ తీసుకోవాలి. m1x2 ప్లస్ m2x1, m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. సింపుల్, ఇది గుర్తుపెట్టుకోవడం. 1 2 m1 వచ్చినప్పుడు x1 రాదు, x2 వస్తుంది, m2 వచ్చినప్పుడు x1 వస్తుంది. ఏది ముందు రాసినా ఇబ్బంది ఏం లేదు, ప్లస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే m1 ఎంత 1 కాబట్టి 1 ఇంటూ x2 ఎంత ఉంది మనకు 4, 8 ఉంది. 8 m1x2 ప్లస్ m2x1, m2 ఎంత ఉంది 3 ఉంది, x1 ఎంత ఉంది -4 ఉంది బై 1 ప్లస్ 3. ఇది x కోఆర్డినేట్. m1 ఎంత ఉంది 1 ఉంది, y2 ఎంత ఉంది మనకు y2 -3 ఉంది, ప్లస్ m2 ఎంత ఉంది 3 ఉంది, y1 ఎంత ఉంది 6 ఉంది బై 1 ప్లస్ 3. 8 - 12 4, ఇక్కడంతా -3 ప్లస్ 12 బై 4 అంటే -4/4. ఇది చూడండి, ఇది -4 కదా, 8 - 12, -3 అంటే -9/4, 6th 3 6 18 ఓకే, అంటే -15/4. సరే, పాయింట్ ఏది వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, అది ఎందులో ఉందనేది చెప్పాలి. -1 అంటే ఇది ఎంత, -1, ఇది 15/4 వచ్చింది. అంటే x మైనస్ ఉంది, y ఏమో ప్లస్ ఉంది. ఎక్కడ వస్తుంది x మైనస్ వై ప్లస్? x మైనస్ వై ప్లస్ రెండో పాదంలో వస్తుంది. ఇక్కడనే ఉంది, ఇక్కడి నుంచి బిందువు ఇక్కడ ఉంది, రెండో పాదంలో ఉంది. రెండో పాదం ఎక్కడ ఉంది? డి ఆన్సర్ ఇస్ ద రైట్. అంటే x మైనస్ వచ్చింది, y ప్లస్ వచ్చింది కాబట్టి రెండో పాదం. అంటే అంతరంగం నుంచి బిందు నిరూపకాల సూత్రం వేసి ఆ బిందువు కనుక్కుంటే బిందువు యొక్క సైన్, x నిరూపకం యొక్క గుర్తు, y నిరూపకం గుర్తులను బట్టి అది ఏ పాదంలో ఉందో మనం ఈజీగా చెప్పచ్చు. డైరెక్ట్ కూడా అడగవచ్చు, ఇక్కడ నిష్పత్తి ఇచ్చి అడిగిండు, డైరెక్ట్ కూడా అడిగితే ఇంకా ఈజీగా మీరు చేసేయచ్చు. చూడండి, ఇక్కడ tan θ = 3/4, cosec θ = క్వశ్చన్ మార్క్ అని. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేయాల్సిందే. ఇది టీటా అనుకుంటే ఏబిసి. tan θ ఏమనుకున్నాం మనం? ఎదుటి భుజం బై ఆసన భుజం అనుకున్నాం. ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి ఇది కర్ణం అవుతుంది, ఇది ఆసన భుజం. ఫస్ట్ ఎదుటి భుజం ఐడెంటిఫై చేయాలి, లేదా లంబకోణం కర్ణం ఐడెంటిఫై చేసినా ఓకే. కర్ణం ఐడెంటిఫై చేసి ఎదుటి భుజం ఐడెంటిఫై చేసేస్తే ఓకే. రిమైనింగ్ భుజం ఆసన భుజం. 3, ఇది 3 ఉంది, ఇది 4 ఉంటే పైథాగరస్ త్రికాలలో ఏమొస్తుంది? ఇది 5 వస్తుంది. 3 4 5. మరి మీరు పైథాగరస్ థీరం అప్లై చేసినా సరిపోతుంది. AC² కర్ణం యొక్క వర్గము = AB², మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానమని ఇంతకుముందు వచ్చినాయి క్వశ్చన్స్. AC² ఎంత ఇచ్చిండు? నీకు ఇవ్వలేదు కాబట్టి AC² అట్నే రాస్తాం. AB² ఎంత ఇచ్చిండు? 3 ఇచ్చిండు, 3². BC² ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు, 4². AC² = 9 + 16. ఇది 3² 9, 4² 16. AC² = 25. AC = √25 ± వస్తుంది. AC ± 5 ఇక్కడ. కానీ ఇక్కడ మనం భుజం యొక్క కొలత కాబట్టి ప్లస్ వాల్యూవే కన్సిడర్ చేస్తాం, మైనస్ వాల్యూ కన్సిడర్ చేయండి. 5. ఇప్పుడు cosec θ ఏంటి మరి? cosec θ ఏంటి ఫార్ములా? cosec θ ఫార్ములా కూడా మనకు గుర్తుండాలి. ఆసన భుజం బై కర్ణమా, ఎదుటి భుజం బై కర్ణమా, కర్ణం బై ఎదుటి భుజమా, కర్ణం బై ఆసన భుజమా? ఇది తెలియదు మీకు. సైన్ ఫస్ట్ తెలుసుకొని, సైన్ ఏముంది? ఎదుటి భుజం బై కర్ణం ఉంటుంది సైన్. ఇవి ఎట్లా నేర్చుకోవాలో కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, కావాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇది అర్థం కాకపోతే ఇప్పుడు కోసకు దీనికి రివర్స్ రెసిప్రోకల్ రివర్స్ అయితే కర్ణం బై ఎదుటి భుజం. కోసక్ అంటే కర్ణం బై ఎదుటి భుజం అంటే కర్ణం ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఎదుటి భుజం ఎంత ఉంది? 3 ఉంది. 5/3 ఇస్ ద రైట్ ఆన్సర్. 5/3 ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇక్కడ బేస్లో 10 ఉండాలి, ఇక్కడ 10 తీసుకోండి. అంటే ఏమి ఇచ్చిండు, ఇఫ్ log 3 log p base 10 ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు. అయినా p ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో మనకు లాగర్థమ్స్లో ఫార్ములా ఉంది, n log a ఈజ్ ఈక్వల్ టు log a పవర్ n. లాగర్థమిక్ పవర్ వస్తే దాన్ని ముందు రాస్తున్నాం, కానీ ఇక్కడ ముందు ఉంది కాబట్టి దాన్ని పవర్ రాసుకోవచ్చు మనం. ఎందుకు పవర్ రాస్తున్నాం అంటే లాగర్థమిక్ ఫామ్ను మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటేనే మనకి ఇది సొల్యూషన్ వస్తుంది. సో లాగ్ చూడండి, ఇది లాగ్ p పవర్ 3, ఈ 3 దీని పవర్ వెళ్ళిపోతుంది లాగర్థమిక్. ఈ 10 బేస్ 10 అట్నే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 9. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ లాగర్థమిక్ ఫామ్ని మనం సంవర్గమానంలోకి రాస్తే సంవర్గమానం ఫామ్ని ఘాతాంక రూపంలో ఇది సంవర్గమానం ఘాతాంక రూపంలో రాయాలి. ఘాతాంక రూపంలో రాయాలంటే మనకు log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం, బేసు అక్కడికి వెళ్ళి మళ్ళీ బేస్ అవుతుంది, a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n అని రాస్తాం. a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n అని రాస్తాం. చూడండి ఈ బేస్ ఇక్కడ దీనికి పోయినకి బేస్ అవుతుంది, ఎక్స్కి బేస్ అవుతుంది, ఇది వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది n. ఇప్పుడు ఏం రాయొచ్చు మరి మనం, 10 పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు p పవర్ 3. ఈ 10 ఇక్కడ దీనికి బేస్ అయిపోతుంది. ఇది ఘాతాంక రూపం, ఇది సంవర్గమాన రూపం. అంటే ఇందులో లాగర్థమ్స్ ఉంటాయి, ఇందులో సంవర్గమానాలు వస్తాయి. అంటే ఘాతాంక రూపాన్ని సంవర్గమానంలో, సంవర్గమాన రూపాన్ని ఘాత రూపంలో రాయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 10 పవర్ 3 హోల్ పవర్ 3 అని రాయొచ్చు. 3 3 9 మళ్ళీ ఇక్కడ p3 ఉంది కాబట్టి. ఇప్పుడు ఘాతాలు సమానమైన, ఇక్కడ రెండింటికి ఘాతాలు సమానమైన, ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది, క్యాన్సిల్ చేసుకోండి. ఏ మిగిలినాయి, p ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 పవర్ 3. 10 పవర్ 3 అంటే ఒకటి పక్కకు 3 సున్నాలు, ఎక్కడుంది అది ఒకటి పక్కకు 3 సున్నాలు, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సంవర్గమానాలు వచ్చినప్పుడు ఇట్లా ఘాత రూపంలో కానీ సంవర్గమాన రూపంలో కానీ మన కన్వీనియన్స్ కొరకు మార్చుకోవచ్చు. చూడండి క్వశ్చన్ నెంబర్ 10లో, 1 card is selected from a well shuffled deck of cards. Find the probability of getting no number card. బాగా కలిపిన పేక ముక్కల గట్ట నుండి ఒక కార్డును తీసినప్పుడు అది సంఖ్య లేని కార్డు, సంఖ్య ఉండొద్దు దాని మీద, అయ్యే సంభావ్యత ఎంత అంటారు. ప్రాబబిలిటీ సంభావ్యత క్వశ్చన్ ఇది. సో మనం సంఖ్య కార్డులు ఎన్ని ఉంటాయి, అక్కడ పేక ముక్కలో కార్డులు ఎన్ని ఉంటాయని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఏ అనేది ఒక కార్డు వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 7 8 9 10 జే క్యూ కే ఇవి వస్తాయి. ఇన్ని ఉంటాయి. అంటే ఎన్ని ఉంటాయి మొత్తం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. కలర్స్ కూడా ఒక రెడ్ కలర్ కార్డులు సగం ఉంటాయి, ఇందులో బ్లాక్ కలర్ కార్డులు సగం ఉంటాయి. రెడ్లో డైమండ్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది రెడ్లో. బ్లాక్లో బ్లాక్ స్పేడ్ ఉంటుంది, బ్లాక్ క్లబ్ ఉంటుంది, 2 ఉంటాయి. బ్లాక్లో 2 టైప్స్ ఉంటాయి, రెడ్లో 2 టైప్స్ ఉంటాయి, మొత్తం 4 టైప్స్ ఉంటాయి ఇందులో. రెడ్ కలర్ అంటే ఆఫ్, మొత్తం టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. 52లోనే 26 రెడ్, 26 బ్లాక్, ఇవి కూడా చెప్పుకున్నాము. ఈ సంభావ్యత కూడా స్టార్టింగ్లో చెప్పిన, వీడియో చెప్పిన. సో చాలా ఇంపార్టెంట్ ఇది, డెక్ ఆఫ్ కార్డ్స్ అడుగుతాడు. 26 రెడ్, 26 బ్లాక్. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, నెంబర్ కార్డు లేదంటే, నెంబర్ కార్డు వద్దు అంటుంది కాబట్టి 2 వద్దు, 3 వద్దు, ఇవన్నీ నెంబర్ కార్డులు, ఇవన్నీ వద్దు. ఏ ఉండాలి, ఓకే. జే ఉండాలి, ఓకే. క్యూ ఉండాలి, ఓకే. కే ఉండాలి. ఏలో ఎన్ని ఉంటాయి, 2 రెడ్ కార్డులు ఉంటాయి, 2 బ్లాక్ కార్డులు ఉంటాయి. జేలో కూడా అంతే సేమ్, క్యూలో కూడా అంతే, కేలో కూడా అంతే. అన్నీ 4 4 ఉంటాయి. కార్డ్స్ అన్నీ ఒకటొకటి 4 4 ఉంటాయి. కాబట్టి A4 ఉంటుంది, J4 ఉంటుంది, Q4 ఉంటుంది, K4 ఉంటుంది. కాబట్టి ఎన్ని అని 4 ఉన్నాయి, ఒకటొకటి 4 ఉంటాయి కాబట్టి టోటల్ 69. అంటే 52లో అవేమో 36 ఉన్నాయి నెంబర్ కార్డులు, నెంబర్ లేనివేమో 16 ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏది కావాలి, ప్రాబబిలిటీ 16 కావాలి. కాబట్టి ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి, అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. మొత్తం పర్యవసానాలు అనేది మనకు 52, అనుకూలం ఎన్ని 16.
ఈ 16 ఏది వచ్చినా సరే మనకి నెంబర్ కార్డు కాదు. ఏ వచ్చినా సరే, జే వచ్చినా సరే, క్యూ వచ్చినా సరే, కే వచ్చినా సరే, ఏలో రెడ్ వచ్చినా, బ్లాక్ వచ్చినా, క్లబ్ వచ్చినా, స్పేడ్ వచ్చినా, హార్ట్ వచ్చినా, డైమండ్ వచ్చినా, ఏలో 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాలు ఏది వచ్చినా అది నెంబర్ కార్డు కానీ కాదు. అట్లా మొత్తం 16 కార్డులు ఉంటాయి మనకి. సో 16/52. దీని సింప్లిఫికేషన్ ఏమైనా ఉందా అంటే 16/52 ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి సింప్లిఫికేషన్ 4 4 జా 413 జా. సో 4/13. సో 4/13 ఇస్ ద రైట్ ఆన్సర్. డెక్ ఆఫ్ కార్డ్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. డెక్ ఆఫ్ కార్డ్స్ మీద కూడా అవగాహన మనకు ఉండాలి, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మరి నెక్స్ట్ వీడియోలో మీకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం, లేదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు వీడియో చేయడం అంత సులభమేం కాదు, మీకోసం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.